ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఒక చెట్టుకి ఒక కొమ్మ మాత్రమే, ఇది ఒక కొమ్మ మాత్రమే. ఇది చూడండి, గమనించండి, ఇక్కడ నుంచి ఒక కొమ్మ మాత్రమే. దాదాపు 50 కాయలు దాకా ఉన్నాయి. దాదాపు 50 కాయలు ఒక కొమ్మకే. ఇది వచ్చేసి అంతా ఒక కొమ్మనే. 50 కాయలు ఒకటే స్టాండర్డ్గా అట్లే నిలబడి ఉంటాయి. ఈ డ్రాపింగ్ అనేది ఇన్ని కాయలు వచ్చాయి కదా, డ్రాప్ అనేది లేదు. తర్వాత వచ్చేసి స్టెంబు బలంతో నీకు కొమ్మ కూడా తట్టుకునే శక్తి దీనికి ఏర్పడింది. సార్ ఎన్ని ఉండొచ్చు దీనికి? మినిమం 50 పైన ఉంటాయి సార్. 50 పైన ఉంటుంది. అవునులేండి. ఈ చెట్టు ఈ కొమ్మ అందుకు ఇరగదా సార్? స్టాండర్డ్గా ఉంది కదా. ఇరగదు సార్, ఇరగదు. ఓకే. ఎందుకంటే దీంట్లో స్టామినా ఎక్కువ ఉంటుంది సార్. దీనికి కొమ్మ బలం ఎక్కువ ఉంటుంది. ఈ కొమ్మ బలానికి తగినట్టు దీనికి ఆహారం కూడా అప్డేట్ అయిపోయింది సార్. ఓకే సార్. డ్రాపింగ్ ఏం కాదు కదా? డ్రాపింగ్ కాదు సార్, ఆ డ్రాపింగ్ అయ్యేది ఏం లేదు సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి సార్. ఇది ఒక కాపు అండి. మళ్ళీ ఇప్పుడు కాపు స్టార్ట్ అయింది. సెకండ్ క్రాప్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ఒక కాపు, ఇది ఒక మీడియం క్రాప్, ఇది ఒక కాపు, ఇది ఒక సైజు. దాదాపు 4-5 రకాల సైజులు ఏర్పడ్డాయి. ఇది ఒక కొమ్మ, ఇది ఒక సైజు. అంటే ఎప్పుడు ప్రజెంట్గా ఎప్పుడు ఉంటుంది సార్ మన తోటలో కాపు. ఈరోజు కాయ లేదని ఇంకే లేదు, ఈ సీజన్ అని అంటూ లేదు. కంటిన్యూగా ఉంటాయి. ఇది ఇప్పుడు కటింగ్కి వచ్చే సైజ్ అండి. ఇది ఇప్పుడు కటింగ్కి వస్తుంది. కొన్ని రోజులు ఉండగా ఒక వారం 10 రోజులకు కటింగ్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఈ మధ్యన వచ్చింది, ఒక 1 వీక్ 10 రోజుల లోపు వచ్చిన కాపు ఇది. అంతే.